ఇవాళ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పైన నాటి ముఖ్యమంత్రి జగన్ గారు, అలాగే అప్పటి టీటీడీ చైర్మన్లుగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారుల ఫోటోలు వేసి ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గతంలోనే ఈ తిరుపతి లడ్డు విషయంలో లడ్డు తయారీలో చేప కొవ్వు, పంది కొవ్వు కలిసిందని చెప్పి వాళ్ళు విపరీతంగా విద్వేష ప్రచారం వైఎస్ఆర్సీపీ నాయకులపైన చేయడం జరిగింది. వాళ్ళు సిట్టు వేస్తే సిట్టు కాదని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే సిబిఐ, అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఐపీఎస్ అధికారులతో సిట్టు ఏర్పాటు చేసింది. వాళ్ళు సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఇటీవలనే నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ కూడా వేశారు. ఛార్జ్షీట్లో ఎక్కడ పంది కొవ్వు కానీ, చేప కొవ్వు కానీ ఇట్లాంటి కల్తీ జరగలేదని చెప్పి నిర్దిష్టంగా పేర్కొన్నప్పటికీ నిన్న క్యాబినెట్ సమావేశం వేసి మా పరువు పోతాదేమో, మేము మళ్ళీ ఎదురుదాడి చేస్తారేమో మా పైన అనే ఉద్దేశంతో వాళ్ళే ముందుగా వైసీపీ పైన, మా పార్టీ పైన, మా పార్టీ నాయకత్వం పైన విపరీతమైన దుష్ప్రచారానికి, తప్పుడు ప్రచారానికి తెరలేపారు. సిబిఐ ఛార్జ్షీట్లో ఎక్కడ ఇది లేనప్పటికీ ఫ్లెక్సీలు పిడుగురాలలో, వినుగొండలో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వేస్తున్న ఫ్లెక్సీలలో ఒకసారి ఈ ఫ్లెక్సీలు మీరు గమనించండి. వినుగొండలో వేసిన పోస్టర్లో మహాపాపం నిజం, 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి, అది నెయ్యే కాదు పామాయిల్, కెమికల్ కలిపిన ద్రవం, జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ గీ, ఆ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్డూ ప్రసాదాల తయారీ. వైసీపీ పెద్దలు 251 కోట్లను తమ జేబుల్లో వేసుకున్నారు. ఎక్కడ సిబిఐ ఛార్జ్షీట్లు ఇలాంటి అంశాలు ప్రస్తావించకపోయినప్పటికీ కేవలం రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి, మా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయడానికి ఇలాంటి పోస్టర్లు వేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ప్రచారం చేయాలని చూస్తున్నారు. ఇది ఎందుకంటే ఇది శాస్త్రీయంగా సిబిఐ శోధించి సాధికారకంగా సిబిఐ నిర్ధారించింది ఏంటంటే పంది కొవ్వు కానీ, చేప కొవ్వు కానీ అలాంటి అవశేషాలు ఏంటివి లడ్డూ తయారీలో లేవని. వీళ్ళు ఇంతకుముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే ప్రచారం చేశారు దీంట్లో ఇది జరిగిందని. సుప్రీంకోర్టు కూడా పలు దఫాలుగా చెప్పింది కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి అని చెప్పి. అయినా వీళ్ళు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఇది అప్పుడు జరిగినప్పుడు ఈవో శ్యామలరావు గారు ఉండేవాళ్ళు. శ్యామలరావు గారు కూడా తిరుపతిలో ఒక పకడ్బందీ ప్రక్రియ ఉంది, అక్కడ మేము టెస్టులు చేసి ఏదైనా కల్తీ ఉంటే వెనక్కి పంపుతాం అని తీవ్రంగా ఆ వార్తలను ఖండిస్తే అతన్ని మరుసటి రోజే పిలిపించుకొని అతన్ని మందలించి తర్వాత అతన్ని బదిలీ చేయడం కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ ఛార్జ్షీట్ ద్వారా వాళ్ళు అనుకున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మకిలి అంటించాలని చూస్తే ఆ మకిలి అంటకుండా ఉన్నందుకు గాను ఇవాళ ఇలాంటి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఛార్జ్షీట్లో అనేక విషయాలు వాళ్ళు దాదాపు 300 పేజీలు అనేక శాస్త్రీయంగా పరిశోధించే చేశారు. వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారానికి పశ్చాత్తాపడి హిందువుల మనోభావాలను గౌరవించాల్సింది పోయి ఎదురుదాడికి దిగడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. గత ప్రభుత్వం పైన, జగన్ గారి పైన ఇలాంటి విష ప్రచారం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు మరీ బరిదేగించినారు. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఎవరు దీని గురించి మాట్లాడొద్దండి అని చెప్పినప్పటికీ ఛార్జ్షీట్లో లేని అంశాలను బయట పబ్లిక్గా నిస్సిగ్గుగా పోస్టర్లు వేసి వైఎస్ఆర్సీపీ నాయకత్వాన్ని బలహీనపరచాలని చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా చట్టాన్ని ఉల్లంఘించడమే. ఈ పోస్టర్లు ఎవరెవరు వేశారో, ఎక్కడ తయారు చేశారో, ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. దీనికి సంబంధించి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తాం. ఒకవేళ పోలీసులు ఆ కంప్లైంట్లు స్వీకరించి రిజిస్టర్ చేయకపోతే మేము హైకోర్టును కూడా ఆశ్రయిస్తాం. మళ్ళీ చెప్తున్నాం, మేము ఇంత దిగజారి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జగన్ గారిని నిందిస్తున్న వారెవరిని వదిలిపెట్టం. చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకునేదానికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము చిట్టయి సుప్రీంకోర్టు వరకు కావాలంటే అవసరమైతే మేము న్యాయ పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇలాంటి దుష్ప్రచారాలు ఇప్పటికైనా మానుకొని పరిపాలన పైన వాళ్ళు దృష్టి పెట్టి
వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పాల్సిందిగా తెలుగుదేశాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం.